వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి దేశవ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో మనందరికీ తెలిసిందే. అయితే దీంట్లో ఈరోజు మరో ఆసక్తికరమైనటువంటి అంశాన్ని ఈడీ కూడా ప్రకటించింది. దీంట్లో ఈడీ కూడా కామెంట్ చేయడంతో ఒక్కసారిగా మళ్ళీ దేశ రాజకీయాల్లో కూడా, ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో కూడా ఒక పెను సంచలనం రేపే విధంగా కూడా తెర మీద. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సంచలనం రేగడానికి గల కారణం ఏంటంటే, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈ సంచలనం అవగడానికి ప్రధాన కారణం ఏంటంటే మన కేసీఆర్ గారు. ఈ స్కామ్ మొత్తం కూడా కేసీఆర్‌కి ముందే తెలుసని, జరిగిందని, ఈ మొత్తం జరగడాన్ని కూడా ఆయనకు ముందే తెలుసనేసి కూడా ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అధికారులైతే కోర్టుకు చెప్పడం సంచలనంగా మారిపోయింది. అంటే ఇది ఇప్పుడు అన్ని సోషల్ ప్లాట్‌ఫామ్‌లో కూడా ఇది బాగా వైరల్ అవుతుంది. ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలో కవిత తన టీమ్ సభ్యులను కేసీఆర్‌కి పరిచయం చేశారని, ఈ సందర్భంగా ఈ ఢిల్లీ లిక్కర్ వ్యాపారం గురించి వారి వద్ద కొంత సమాచారం కూడా, అంటే వారి వద్ద నుంచి కేసీఆర్‌ని అడిగి తెలుసుకున్నారనేసి కూడా, అంటే వీళ్ళు కేసీఆర్ గారు తెలుసుకున్నారంట వారి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఇది ఈడీ తెలిపింది. అంటే కవిత బెయిల్ పిటిషను ఢిల్లీ హైకోర్టు వాదనల సందర్భంగా ఈడీ కేసీఆర్ ప్రస్తావన కూడా తీసుకొచ్చింది. అంటే ఢిల్లీ అధికారిక నివాసంలో లిక్కర్ స్కామ్ భాగస్వాములను కూడా కేసీఆర్కి పరిచయం చేసిందనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరొక కీలకమైనటువంటి నిందితుడిగా ఉన్నటువంటి గోపి కుమారన్, ఇతను ఈ స్కామ్లో కేసీఆర్ పాత్ర పైన కూడా చాలా స్పష్టంగా రికార్డ్ చేశారని కూడా ఈడీ అయితే తెలిపింది. కేసీఆర్ అధికారిక నివాసంలో జరిగినటువంటి భేటీలో ఈ మద్యం వ్యాపారం, ఈ వ్యాపారానికి సంబంధించిన వివరాలతో పాటుగా లంచంగా ఇచ్చినటువంటి డబ్బులు, ఇతర వివరాల గురించి కూడా మాట్లాడుకున్నారనేసి కూడా ఈడీ చాలా స్పష్టంగా చేసింది. ఈడీ వాదనలు ఎప్పుడూ కూడా తెలంగాణ రాజకీయాల్లోనూ సంచలనం, ఇప్పుడు ఈడీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే చెప్పాయో ఇప్పుడు అవి తెలంగాణ రాజకీయ వ్యాప్తంగా పెను సంచలనంగా మారిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ కేసులో అంటే మొదటిసారి వెలుగులోకి కేసీఆర్ గారి పేరు కూడా ఇక్కడ రావడం అనేది కూడా కొంత తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా బీఆర్ఎస్ సభ్యులకు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీని కూడా ఒక రకంగా చెప్పాలంటే షేక్ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడూ కేసీఆర్ అనే పేరు ప్రస్తావనకు ఎక్కడా కూడా రాలేదు. ఈ వ్యవహారం అంతా కూడా కేసీఆర్కి తెలియదని అనుకుంటూనే ఉన్నారు అందరూ. కేసు బయటకు వచ్చిన తర్వాత ఒక సందర్భంలో కవిత పైన కేసీఆర్ గారు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారని మీడియాలో కొన్ని రకాలైనటువంటి ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ కేసు విషయంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కవితకు అండగా నిలిచింది. మనకు తెలుసు, ఆమెను అరెస్ట్ చేసినప్పుడు కూడా కార్యకర్తలందరూ కూడా చాలా కొంత నిరసన కార్యక్రమాలు కూడా తెలియచేశారు. పూర్తి మద్దతును అయితే కూడా పార్టీకి సంబంధించినటువంటి వారు చాలామంది మద్దతు కూడా తెలిపారు. అయితే ఇక్కడ అండగా నిలిచారు కూడా. అయితే న్యాయపరమైనటువంటి సాయం అందించి మొదట్లో ఈడీ విచారణకు పిలిపించినప్పుడు కూడా అరెస్టు చేయకుండా న్యాయపరమైనటువంటి అన్ని అవకాశాలను కూడా ఉపయోగించుకున్నారనేసి చెప్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ పేరు కోర్టు దృష్టికి తేవడం వెనక కొంత వ్యూహం ఏమిటి అంటే, ఈయన పేరు ఇప్పుడు తెరపై తేవడం వెనక ఏదో ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుందన్న ఒక వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అన్నీ కేసీఆర్ కనుసన్నల్లోనే కూడా జరిగినప్పటికీ ఎప్పుడు ఈయన పేరు బయటకు, అంటే తెర మీదకు రాలేదనేసి వ్యూహాత్మకంగా, అనూహ్యంగా ఈడీ ఈ స్కామ్ గురించి మొత్తం ముందే కేసీఆర్ గారికి తెలుసునని వాదించడం అనూహ్యంగా మారిపోయింది. అంటే ఇవన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో మనకు వినిపిస్తున్నటివి. ఇప్పుడు ఈరోజు ఆమె దీనికి సంబంధించి, కవిత బెయిల్కి సంబంధించి ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు ఈడీ కోర్టులో ఈ వాదనలు వినిపించడంతో కేసీఆర్ కనుసందల్లోనే ఇది జరిగింది అని చెప్పడంతో గోపి కుమారన్ కూడా అనే ఒక నిందితుడు ఇప్పుడు తన వాంగ్మూలంలో స్పష్టంగా రికార్డ్ చేసి ఉంటే, ఇప్పటి వరకు కూడా ఏ దశలోనూ ఆ విషయాన్ని కోర్టుకు చెప్పడం లేదు. మరో విధంగా బయటకు తెలిసేలాగా కూడా చేయకపోవడం రాజకీయ వర్గాల్లో కొంత ఆశ్చర్యపరుస్తుంది కూడా. ఈడీ ఆషామాషిగా కేసీఆర్ ప్రస్తావన తీసుకొచ్చే
ఉండదనేసి కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అంటే ఏదో ఊరికేదో నామకే వాస్తు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉండదు కదా! వచ్చిన తర్వాత రేపు ఈడీకి కూడా కొంత వ్యతిరేకత వస్తుంది. ఈడీ మీద కూడా నమ్మకం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది ప్రజలు. అందుకనేసి అంత ప్రస్తావన ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ తీసుకొచ్చిందంటే ఇప్పుడు ఆలోచించే విధంగా కూడా ఇది ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఆయనను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. అందుకే కోర్టు ముందు పెట్టారనే ఒక అభిప్రాయాన్ని కూడా వినిపిస్తుంది ఇక్కడ. అంటే ఈ కేసులో ఇప్పుడు అనేక మందిని విచారించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కూడా జైల్లో పెట్టి ఆ తర్వాత ఆయన బెయిల్ మీద రావడం ఇవన్నీ కూడా చూసాం. ఇప్పుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ప్రస్తావన కూడా కోర్టులో తీసుకురావడం వెనక ఉన్న ఒక ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కేసీఆర్‌ను కూడా విచారించేటువంటి అవకాశం రానున్న రోజుల్లో కనిపిస్తుంది. 2.5 నెలలుగా జైల్లో ఉన్నటువంటి కవిత ఇప్పుడు మార్చి 15వ తేదీ ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అప్పటి నుంచి కూడా జైల్లోనే ఆమె ఉన్నారు. బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నారు. తాజాగా కేసీఆర్ పేరు బయటకు రావడంతో బీఆర్ఎస్లోనూ కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూనే ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే రానున్న రోజుల్లో కేసీఆర్ గారు నిజంగా ఈడీని ఎదుర్కొనున్నారా? లేకపోతే ఇందులో ఆయన ప్రమేయం విచారించేటువంటి అవకాశం ఉందా? లేదా కేసీఆర్‌ను కూడా అరెస్ట్ చేస్తారా? లేకపోతే ఇందులో ఈడీ చెప్పినంత మాత్రాన వదిలేసి అందులో కేసీఆర్ గారి పాత్ర ఉందా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు మనం వేచి చూడాల్సిందే. ఆయన దోషిగా ఈ లిక్కర్ స్కామ్ వెనక ఆయన ప్రమేయం ఉందా లేదా తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.